నమస్తే. వెల్కమ్ టు మీకోసం. గత వైసీపీ ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న 13 జిల్లాలని 26 జిల్లాలు చేసి, కొంతవరకు సౌకర్యంగానే ఉండేటట్టుగా ప్రయత్నించినప్పటికీ, ఇంకా కొన్ని మంచి మంచి డిమాండ్‌లని ఖచ్చితంగా జిల్లా కావాలి, జిల్లా ఉంటేనే మాకు అంత కంఫర్టబుల్‌గా ఉంటుంది అనుకున్న జిల్లాల్ని మాత్రం వీళ్ళు జిల్లాలు చేయకుండా వదిలేశారని ప్రధాన ఆరోపణ ఉంది. ప్రజల డిమాండ్ల మేరకు ఒక 70% అయితే వాళ్ళు చేయగలిగారు గానీ, మిగతా 30% అలానే పెండింగ్ ఉండిపోయింది కాబట్టి, ఆ పెండింగ్‌ని కూడా లేకుండా ఉన్న అన్ని ప్రాంతాల ప్రజలకి వాళ్ళ జిల్లా హెడ్ క్వార్టర్స్‌లో దగ్గరలో అనుకూలంగా ఈజీ ట్రాన్స్‌పోర్టేషన్‌తో ఉండాలి అన్న ఒక సదుద్దేశంతోటి కూటమి ప్రభుత్వం గూడా కొన్ని కొత్త జిల్లాలని మళ్ళీ ఏర్పాటు చేయాలన్న భావనలో అయితే ఉంది. వైసీపీ గవర్నమెంట్‌లో కొత్త జిల్లాలు ఏర్పడినప్పటికీ ఆ 30% ఎందుకు ఇంకా కంఫర్టబుల్‌గా లేదు? ఎందుకు అసంతృప్తి ఉంది ఆ 30% కూడా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కందుకూరు నియోజకవర్గం అనేది ఒంగోలు నుంచి ఆల్మోస్ట్ ఒక 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కానీ దాన్ని తీసుకెళ్ళి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న నెల్లూరు జిల్లాలో కలపటం. అలాగే అద్దంకొచ్చేసి ఒంగోలు నుంచి 35 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉంటుంది. అలాంటి అద్దంకిని తీసుకెళ్ళి దగ్గర దగ్గర 90 కిలోమీటర్ల దూరం ఉన్న బాపట్లలో కలపటం. ఇలాంటివన్నీ కూడా కొన్ని ప్రాంతాల ప్రజలకి వాళ్ళ ఊరికి వాళ్ళ ఇదివరకున్న జిల్లా హెడ్ క్వార్టర్ కంటే కూడా దూరాన్ని పెంచింది కాబట్టి అక్కడుండే మార్కెట్ గాని, అక్కడుండే రియల్ ఎస్టేట్ గాని, ఇంటి స్థలాల వాల్యూ గాని ఇవన్నీ కూడా పడిపోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక 30% ఏపీలో అసంతృప్తికి కారణమైంది. మోస్ట్ వాంటెడ్ జిల్లాగా, మోస్ట్ డిమాండెడ్ జిల్లాగా ఉన్నటువంటి మదనపల్లి అండ్ మార్కాపురం జిల్లాలను కూడా పట్టించుకోకుండా, ఆ 2 జిల్లాలని పక్కన పెట్టేసి మిగతావన్నీ ఏదో వీటంత డిమాండ్ లేకుండా ఉన్నటువంటి జిల్లాలని కూడా వాళ్ళు ఇచ్చేయడం కూడా ఈ అసంతృప్తికి ఎంతో కొంత కారణంగా అయితే ఉంది. కూటమి ప్రభుత్వం వాళ్ళ మేనిఫెస్టోలో కూడా కొన్ని జిల్లాల్ని ఖచ్చితంగా ఇచ్చి తీరుతామని ఎళ్ళిన ప్రతి చోట కూడా మార్కాపురం లాంటి ప్రాంతంలో, మదనపల్లి లాంటి ప్రాంతంలో, అలాగే పలాస అండ్ ఇలా కొన్ని ఉన్న ప్లేసెస్‌ని గూడా వీటిలల్లో ఖచ్చితంగా జిల్లాలు చేస్తామనేసి వాగ్దానాలు గూడా ఇవ్వడం జరిగింది. కొన్ని అసెంబ్లీ సీట్లు కేవలం అలాంటి ప్రామిస్‌ల వల్ల మాత్రమే గెలిచిన దాఖలాలు గూడా ఈ ఎలక్షన్‌లో మనం జూసాం. అఫ్‌కోర్స్ ఇది గవర్నమెంట్ నుంచి వచ్చిన అఫీషియల్ స్టేట్‌మెంట్ కాకపోయినప్పటికీ, కొత్తగా 6 జిల్లాలను యాడ్ చేసి 32 జిల్లాలైతే ఆంధ్రప్రదేశ్‌లో ఉండబోతున్నాయని ఒక పేపర్ స్టేట్‌మెంట్ అయితే సర్క్యులేట్ అవుతుంది బాగా. అందులో వచ్చిన కొత్తగా ఉన్న 6 జిల్లాలేంటంటే, మొట్టమొదటిది పలాస. ఇచ్చాపురము, టెక్కలి, పలాస, పాతపట్నం ఈ 4 నియోజకవర్గాలు కలిపి పలాస జిల్లాగా, అండ్ నెల్లూరుకెళ్ళొస్తే గూడూరు జిల్లా కూడా కొత్తగా ఏర్పాటు చేయాలనే డిమాండ్ అయితే గట్టిగా ఉంది. సర్వేపల్లి, వెంకటగిరి, గూడూరు మరియు సూళ్లూరుపేట నియోజకవర్గాలు కలిపి ఒక గూడూరు జిల్లాగా చేయాలని, అలాగే కృష్ణా జిల్లా మరియు విజయవాడ జిల్లా కాక అమరావతిని కూడా కొత్తగా జిల్లాలాగా ఏర్పాటు చేయాలని, పెద్దకూరపాడు, తాడికొండ, మంగళగిరి, జగ్గయ్యపేట మరియు నందిగాం లాంటి ఈ 5 నియోజకవర్గాలు కలిపి అమరావతి జిల్లాగా ఏర్పాటు చేయాలని కూడా డిమాండ్ అయితే ఉంది. ఈ పలాస, గూడూరు, అమరావతి జిల్లాలు మాత్రమే కాక ఆదోని జిల్లా కూడా ఏర్పాటు చేయాలని కొంతవరకు డిమాండ్లు అయితే ఉన్నాయి. కానీ ఇందులో మోస్ట్ కాంప్లికేటెడ్ జిల్లాలు వచ్చేసి మదనపల్లి అండ్ మార్కాపురం. మదనపల్లి ఎలాగో ముఖ్యమంత్రి గారి జిల్లా కాబట్టి ఖచ్చితంగా చేసేస్తారు. కానీ మార్కాపురం జిల్లాకి వచ్చే సమయానికి మాత్రమే చాలా ఆటుపోట్లు, చాలా లోటుపాట్లు ఉన్నాయి. ఎందుకంటే మార్కాపురం జిల్లా పేరుకి ప్రకాశం జిల్లాలో ఉన్నప్పటికీ అది పశ్చిమ ప్రకాశంగానే ఎక్కువగా పేరుగాంచింది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒంగోలు ఎక్కడో కోస్టల్ బార్డర్‌లో ఉంటే, మార్కాపురం వచ్చేసి పూర్తి లోపలికి ఉండడం, అక్కడ బాగా వెనుకబడ్డ ప్రాంతాలు ఉండడం, నక్సల్స్ ప్రభావం ఎక్కువ ఉండడం, ఇవన్నీ కూడా మార్కాపురాన్ని సెపరేట్ జిల్లా చేస్తేనే వీటన్నిటికీ అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ రావటం గానీ, పోలీస్ పవర్స్ గానీ, లేదా సొంత నిర్ణయాలు తీసుకునే అధికారం గానీ, ఇక్కడ జిల్లా యంత్రాంగానికి ఉంటుందనేది ఎప్పటినుంచో ఉన్న ప్రధానమైన డిమాండ్. ప్రకాశం జిల్లాలో మార్కాపురాన్ని మోస్ట్ బ్యాక్వర్డ్ ట్రైబల్ ఏరియాగా, అక్కడ మోస్ట్ బ్యాక్వర్డ్ రూరల్ ఏరియాగా, చాలా అవగాహన లేనటువంటి ట్రైబల్స్ కూడా ఎక్కువగా ఉన్నటి ప్రాంతంగా, ఇదివరకు రోజుల్లో నక్సల్స్ ప్రభావం కూడా తీవ్రంగా ఉన్నటువంటి ప్రాంతంగా మార్కాపురాన్ని అయితే గుర్తిస్తారు. ఎందుకంటే మార్కాపురం టౌన్‌కే, ఒంగోలు నుంచి మార్కాపురం టౌన్‌కే 100 కిలోమీటర్లు ఉంటుంది. అలాంటప్పుడు మార్కాపురం కంటే కూడా దాటి ఉన్న ప్రాంతాలు ఏదైతే త్రిపురాంతకం, ఎర్రగొండపాలెం, ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే పుల్లల చెరువు అయితే ఇంకా మోస్ట్ బ్యాక్వర్డ్ ఏరియా అనమాట. ఇవన్నీ కూడా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఉన్నటువంటి మండలాలు. ఈ ఎర్రగొండపాలెం నియోజకవర్గం ఏదైతే ఉందో, అందులో ఉన్న 5 మండలాలు కలిపి చూసినప్పుడు కేవలం 2 మండలాల నుంచి మాత్రమే జిల్లా హెడ్ క్వార్టర్‌కి డైరెక్ట్‌గా బస్సులు ఉన్న పరిస్థితి. ఆ 2 మండలాలు కూడా దోర్నాల మరియు పెద్దారవీడు. ఇంకా త్రిపురాంతకం, ఎర్రగొండపాలెం, పుల్లల చెరువు విషయానికొస్తే ఈ 3 మండల హెడ్ క్వార్టర్స్ నుంచి కూడా వారి జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి ఒంగోలుకి ఒక్క డైరెక్ట్ బస్సు కూడా లేకపోవటం ఇక్కడ గమనించాలి. ఇప్పటికీ ఈ ప్రాంత ప్రజలు ఎప్పుడన్నా వాళ్ళ జిల్లా హెడ్ క్వార్టర్‌కి ఎళ్లాల్సిన అవసరం వస్తే
తెల్లవారు 4కి లేచి పొద్దున్నే మార్కాపురం వెళ్ళిపోయి, మార్కాపురంలో రెడీగా ఉన్న ఒంగోలు బస్సులు పట్టుకొని, అక్కడి నుంచి కూడా మళ్ళీ 100 కిలోమీటర్లు మధ్యలో ఉన్న ఇచ్చేముకురిది, గ్రానైట్ ఇలాంటి ఊర్ల వల్ల కూడా 2:30-3 గంటలు తక్కువైతే పట్టే సమయం కాదు. సో, వాళ్ళ సొంత ఊర్ల నుంచి జిల్లా హెడ్ క్వార్టర్‌కి వెళ్ళాలంటే కనీసం 4-5 గంటలు పట్టే సమయం. అది కూడా జర్నీ ఏమంత సాఫీగా సాగే రోడ్లు కూడా కాదవి. అందుకనే కేవలం మార్కాపురంని మోస్ట్ వాంటెడ్ జిల్లాగా ఈ 26 జిల్లాలు కాక కొత్తగా ఏర్పాటు చేసే ఈ 2, 3 జిల్లాలు గాని, 5, 6 జిల్లాలు గాని వాటిలలో మొట్టమొదటి దానిగా మార్కాపురం జిల్లానే కన్సిడర్ చేయాలి అనేది ఇందుకనే. అయితే ఇక్కడ ఇంకొక డిమాండ్ కూడా లేకపోలేదు. అదేంటంటే నంద్యాల జిల్లాకి సంబంధించిన శ్రీశైలంని, నంద్యాల, ఆత్మకూరు ప్రాంతాలు తీసేస్తే దోర్నాల తర్వాత వచ్చే శ్రీశైలంని దాన్ని కూడా మార్కాపురంలో కలిపేసి శ్రీశైలము, సుండిపెంట, ఆ మధ్యలో ఉన్న తుమ్మలబైలు, చిన్నారుట్ల, చింతల వంటి ట్రైబల్ ప్రాంతాలను కూడా వీటన్నిటి కూడా మార్కాపురం జిల్లాలో కలిపేసి ఆ జిల్లాకి మార్కాపురం జిల్లా అని కాకుండా మల్లన్న జిల్లా అని పేరు పెట్టాలనే డిమాండ్ కూడా లేకపోలేదు. ఎందుకంటే ఒకవేళ శ్రీశైలం వెళ్ళాలి అనుకునే ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ నుంచి వచ్చే వాళ్ళని మినహాయిస్తే, ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రూట్ల నుంచి ఐదర్ కర్నూలు నుంచి కానీ, లేదా విశాఖపట్నం నుంచి కానీ, అనంతపురం నుంచి కానీ, కడప నుంచి కానీ, ఏ ప్రాంతం నుంచి వచ్చినా, విజయవాడ ప్రాంతాల నుంచి వచ్చినా కానీ వాళ్ళందరూ కూడా దోర్నాల అనే జంక్షన్లో కలవాల్సి వస్తుంది. ఏపీలో ఉన్న ఏ ప్రాంతం నుంచి వచ్చినా కానీ ప్రతి ఒక్క వెహికల్ కూడా త్రూ దోర్నాల మీదగానే వెళ్ళాలి. అక్కడ ఉన్న ఈ ఫారెస్ట్ చెక్ పోస్ట్ని దాటుకొని 50 కిలోమీటర్స్ ఘాట్ రోడ్లో వెళ్ళిన తర్వాతే వాళ్ళు శ్రీశైలం అయితే చేరుకోగలరు. ఈ దోర్నాల అనే ఊరు వచ్చేసి ప్రకాశం జిల్లాలో ఒక మండల హెడ్ క్వార్టర్. అంటే చూడండి, శ్రీశైలం ప్రజలు కానీ, సుండిపెంట ప్రజలు కానీ వాళ్ళ జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి నంద్యాలకు వెళ్ళాలంటే దోర్నాల దాటి అక్కడి నుంచి ఆత్మకూరు రోడ్లో వెళ్ళి, లేదా గిద్దలూరు మీదుగా నంద్యాల ఎట్లయినా 2-3 ఘాట్లు దాటుకొని వెళ్ళాలి. అదే మార్కాపురం జిల్లాగా హెడ్ క్వార్టర్ పెడితే కేవలం వాళ్ళకి 80-90 కిలోమీటర్ల రేడియస్లో ఒకే ఒక ఘాట్ రోడ్ తోటి వాళ్ళ జిల్లా హెడ్ క్వార్టర్కి అయితే చేరుకోవడం జరుగుతుంది. అదీ కాక ఈ శ్రీశైలం, సుండిపెంటకు దగ్గరలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ కానీ, ఆ 2 ఊర్లకి దగ్గరలో ఉన్నటువంటి అతిపెద్ద టౌన్ కానీ, లేదా డివిజనల్ రేంజ్ ఉన్నటువంటి ఒక ఊరు కానీ ఏదన్నా దగ్గరలో ఉంది అంటే అది కేవలం మార్కాపురం మాత్రమే. ఒకవేళ మార్కాపురం జిల్లాకి మల్లన్న జిల్లాగా పేరు పెట్టి అందులో శ్రీశైలం మండలాన్ని కూడా కలిపేస్తే పరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం కానీ, పోలీస్ యంత్రాంగాలకు కానీ, సెక్యూరిటీ ఫోర్సెస్కి కానీ, ఈ శివరాత్రి లేదా ఉగాదికి జరిగే బిగ్గెస్ట్ గ్యాదరింగ్కి సంబంధించిన మెడికల్ ఎక్విప్మెంట్స్ కానీ, లేకపోతే సెక్యూరిటీ ఫోర్సెస్ కానీ, వీటన్నిటి విషయంలో కూడా మార్కాపురం జిల్లా కేంద్రంగా ఉండి నిర్ణయాలు తీసుకోగలిగితే కర్నూలు జిల్లాలో ఉన్నప్పటికంటే, ఇప్పుడు ఉన్న నంద్యాల జిల్లాలో ఉన్నప్పటికంటే కూడా మోస్ట్ ఎఫిషియంట్ డెసిషన్స్ తీసుకోగలరు. ఆ ఐటీడీఏ శ్రీశైలంగా చెప్పబడుతున్నటువంటి ఆ ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ అథారిటీ శ్రీశైలం కూడా క్యాంప్ ఆఫీస్గా మార్కాపురంలో పెట్టుకునే అవకాశం ఉంది. శ్రీశైలము, మార్కాపురం మధ్యలో ఉన్న ఈ చెంచూస్కి సంబంధించిన వాళ్ళ అభివృద్ధికి సంబంధించిన నిర్ణయాలు కూడా చాలా దగ్గరగా పర్యవేక్షించి మార్కాపురం జిల్లా కలెక్టర్ కూడా శ్రీశైలంకి ఈజీగా వెళ్ళగలిగి దారిలో ఉన్నటువంటి అన్ని ట్రైబల్ ఊర్లని, వాళ్ళ స్థితిగతులను తెలుసుకొని వాళ్ళ డెవలప్మెంట్కి కూడా ఎంతో కొంత దోహదపడే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఈ కొత్తగా పెట్టబోయే 4-5 జిల్లాల్లో లేదా 6 జిల్లాల్లో మార్కాపురం జిల్లానే, దాని చుట్టూనే చాలా కాంట్రవర్సీస్ తిరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇది మారుమూల ప్రాంతం అవ్వటం, అభివృద్ధికి అంతగా నోచుకోకపోవటం, పేదలు ఎక్కువగా ఉండటం, ట్రైబల్స్ ఎక్కువగా ఉండటం, ఈ ప్రాంతానికి సంబంధించిన అధికారిక నిర్ణయాలు వీళ్ళ చేతుల్లో ఉండకపోవటం. ఒకవేళ కొత్తగా ఏర్పాటు చేసే జిల్లాలు గనక అతి తొందరలో జరిగే అవకాశం ఉంటే ఖచ్చితంగా మార్కాపురం జిల్లాని చేస్తూ ఆ మార్కాపురం జిల్లాలో ఉన్నటువంటి పెద్దారవీడు, త్రిపురాంతకం, ఎర్రగొండపాలెం, పుల్లల చెరువు, దోర్నాలతో కలిపి శ్రీశైలంను కూడా ఈ మార్కాపురం జిల్లాలో యాడ్ చేసి ఆ జిల్లా పేరు మల్లన్న జిల్లాగా పెట్టాలనే డిమాండ్ మేమందరం కూడా ఖచ్చితంగా ఆహ్వానిస్తున్నాం. ఈ మల్లన్న పేరే ఎందుకు ఈ జిల్లాకి పెట్టాలని మా డిమాండ్ ఉందంటే, ఇది కూడా ఒకప్పుడు రాయలసీమలో ఉన్నటువంటి ప్రాంతమే. ఇప్పుడంటే కోస్తా ఆంధ్రాలో కలిపేసి ప్రకాశం జిల్లా వరకు వెనకబడ్డ ప్రాంతంగా పడేశారు. కానీ ఒకప్పుడు జరిగిన దొంగతనాల వల్ల, లూటీల వల్ల, రౌడీజం ఎక్కువ ఉండడం వల్ల వాస్తవానికి ఇది రాయలసీమ కిందకు వస్తుంది. మార్కాపురం ప్రాంతం అనేది కర్నూలు జిల్లాకు సంబంధించిన ప్రాంతం. సో ఈ మల్లన్న పేరు పెట్టడం వల్ల ఇది మళ్ళీ రాయలసీమలో కలిసినట్టు ఉంటుంది మోరల్గా. ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ ఈజీగా జరుగుతాయి. ఈ శ్రీశైలంకి దగ్గరలో ఉన్న ట్రాన్స్పోర్టేషన్ అంతా కూడా మార్కాపురంలో ఉంది కాబట్టి, రైల్వే స్టేషన్ కూడా అతి దగ్గరగా ఉన్న రైల్వే స్టేషన్ కూడా మార్కాపురంలోనే ఉంది కాబట్టి, ఈ మార్కాపురం ప్రాంతాన్ని శ్రీశైలంకి అనుసంధానం చేసినట్టు ఉంటుంది. కాబట్టి ఈ జిల్లా డిమాండ్ అయితే ఖచ్చితంగా ఆహ్వానించి తీరాలి.
ఈ వీడియోలో ఏదైనా పొరపాట్లు ఉన్నా కానీ మీ కమెంట్ రూపంలో ఖచ్చితంగా దీన్ని తెలియజేయండి. ఈ డిమాండ్ని మీరు కూడా అనుకూలిస్తే, ఈ డిమాండ్ని మీరు కూడా సమర్థిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని ఇంకొంతమందికి షేర్ చేయండి.